నమస్కారం. ఇప్పుడు రైతు రక్షణ ప్రోగ్రామ్ అనేది ఎంటర్ తెలంగాణ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తున్నాం కదా. ఈ ప్రోగ్రాంలో మేము ప్రయత్నించేది ఏంటంటే రైతులు, మహిళలు, స్టార్టప్ కంపెనీకి వాళ్ళ వస్తువులు అమ్మడానికి జీరో కాస్ట్ మార్కెటింగ్ సదుపాయాలు ఇవ్వడానికి గ్రాస్ రూట్ కమ్యూనిటీ మిత్ర ప్లస్ విలేజ్ ఆర్గనైజేషన్ అట్లా అక్కడ లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఆ ఎంటర్ ప్రోగ్రామ్ని ఆ లోకల్ ఎన్జిఓస్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తూ వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కావాల్సినంత కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయడానికి ఎంతో కొంత ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా ఫండింగ్ వెళ్ళేలాగా ప్రయత్నించే కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారో, మీరు ఇంత ఆల్రెడీ 3-4 అవర్స్ మీకు ఇన్ని కమిట్మెంట్ ఇంత కూడా ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన దానికి మీరు ఏ విధంగా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, లేకపోతే మీరు మాకు కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉందా, మీరు చేసిన విధి విధానం కరెక్ట్గా ఉన్నాయా అనేది మీరు కొంచెం చెప్తే అలాగా మాకు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి ఇంకా వీడియోని వెళ్ళే ఎన్జిఓ అందరూ కూడా రియల్ టైమ్గా వాళ్ళకి అర్థమవుతుంది. యాజ్ ఉమెన్ అండ్ మీరు ఒక నామినేటెడ్ పోస్ట్ నుంచి ఎలక్టెడ్ పోస్ట్కి మీరు ఆల్రెడీ పీపుల్ ఫర్ ఇండియాలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఐ అపీల్ యూ, మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీకు హార్ట్ఫుల్గా ఉండాలి, అది ఫ్యాక్ట్ ఉండాలి. ఏదో మాకు కన్విన్స్ చేసినలాగా, మాకు మోటివేట్ చేసినలాగా వద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని కూడా మేము కన్సిడర్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ మా వ్యూవర్కి చెప్పండి. నమస్కారం సార్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను ఏదైనా మీరు పొగుడుతున్నానని అనుకోకండి. ఇది ఏంటంటే ఒక ఉమెన్కి డెవలప్మెంట్ కూడా